చెప్పడమే, అతనికి చెప్పేది ఏంటుంది, అతని సర్వాంతర్యామి మొత్తం అన్నీ తెలుసు కదా. సో అతనికి కొంచెం స్ట్రాంగ్గా ఉండి చక్కగా తింటూ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నన్ను మిస్ అవ్వకుండా. తను రోజు నన్ను టీవీలో చూస్తారు, నేనే ఇంక మిస్ అవుతాను తనని. సో ఫ్యామిలీ వీకెండ్స్ కూడా ఉంటాయి కదా, అందులో వస్తారా? అందులో వస్తే హ్యాపీ. శ్రీన్ గారి బర్త్డే November 4th ఉంది. సో అది ఎలా ఏంటో అర్థం కావట్లేదు. అది మీరు 4th కన్నా ముందే వెళ్తారు, బిఫోర్. యా, నేను ఈ 11th కదా వెళ్తున్నాను, ఈ వీకెండ్ వెళ్తున్నాను. మరి ఎలా మిస్ అవుతారా? అదే చూడాలి. లాస్ట్ టైం సెలబ్రేట్ చేశారా బాగా? చాలా గ్రాండ్ గా, ఎవ్రీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. సో అక్కడ చేసేసేయండి బిగ్ బాస్ లో. బిగ్ బాస్ పంపిస్తే బాగుండు శ్రీన్ గారిని హౌస్ లోకి. సో ఫ్యాన్స్ పక్కన పెడితే నెగిటివ్ క్యాంపెయిన్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే బిగ్ బాస్ కి వెళ్ళాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీరు ఎందుకు నెగిటివ్ గా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది? నాలో ఏం నెగిటివిటీ మీకు ఉంది? అంటే నా వల్ల 100 మంది బ్రతుకుతున్నారని మీరు నెగిటివ్ చేస్తారా? నేను ఒక 100 మందికి ఉపాధి కల్పించానని మీరు నెగిటివ్ చేస్తున్నారా? కొంత వేల మందికి తిండి పెడుతున్నారని నెగిటివ్ చేస్తారా? ఎంతో మందికి హెల్త్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నారు అందుకని మీరు నెగిటివ్ చేస్తారా? మీరు ఏ విషయం ఉందని నన్ను నెగిటివ్ చేస్తున్నారు? చీప్గా ఎవరి కోసమో, ఎవరు సపోర్ట్ చేస్తూ, ఎవరో నాయకుల కోసమో ఎవరో డబ్బులు ఇచ్చారని మీరు నెగిటివ్ చేస్తే మీ ఇంట్లో ఆడపిల్లల్ని, మీ తల్లుల్ని కూడా మీరు వ్యక్తిత్వహననం చేసినట్టే. ఒక ఆడపిల్లలకి ఎవరికైనా మీరు చేశారంటే మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా మీరు చేసినట్టే. మీకు నేను ఏం హాని చేస్తున్నానని మీరు నన్ను చేస్తారు? మీకు ఎవరైనా ఏమైనా చేస్తున్నానా? మీకు ఎవరైనా నేను ఏమైనా అన్నానా? ఊరికే ఎందుకు అంటే మీరు 5 రూపాయలకి 10 రూపాయలకి అక్కుతుపడి ఆడవాళ్ళని డిగ్రేడ్ చేస్తారా? మీకే వదిలేస్తున్నాను, మీ మనసాక్షిగా తెలియాలి. జనరల్ గా మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి కాంట్రవర్సీ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒకవైపు అపోజిషన్ పార్టీ వాళ్ళే ఎక్కువ అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా మమ్మల్ని నెగిటివ్ చేస్తూనే ఉన్నారు. తప్పదు, రాజకీయంగా ఎదుర్కోవాలి. అవన్నీ తట్టుకోగలిగే శక్తి, ఎదుర్కోగలిగే దమ్ము ఉంటేనే రాజకీయంలోకి రావాలి, లేదంటే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. సో పొలిటికల్ కెరీర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదని మీరు అనుకుంటున్నారా? ఉన్నా సరే నేను ఏదైనా బ్యాలెన్స్ చేసుకొని మేనేజ్ చేసుకోగలను. ఎందుకంటే ఇది నా లైఫ్, నాకు నచ్చితే చాలు, పక్కోడికి నచ్చాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి హాని చేయట్లేదు, నా వల్ల 10 మంది బ్రతుకుతున్నారు తప్పితే నేను ఎవరి వల్ల లైఫ్ని చెడగొట్టలేదు. నేను 10 మందికి అన్నం పెడుతున్నాను, 10 మందికి లైఫ్ ఇస్తున్నాను, ఇంకొక 1000 మందికి ఉపాధి ఇవ్వాలన్న ఆలోచనతో నేను ఉన్నప్పుడు ఎవడో ఏదో అన్నాడని పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. వన్స్ బిగ్ బాస్ వెళ్ళాక బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అని చెప్పుకునే విధంగా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకుంటే? ఏం చేంజ్ ఉండదు. మాదిరి బిఫోర్ అయినా ఒకటే, ఆఫ్టర్ అయినా ఒకటే, ఎప్పుడైనా ఫైర్ బ్రాండే.